బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం ఋతు గ్రంథం విమోచన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలిగించిన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలిగించిన గ్రంథం ఋతు గ్రంథం విమోచన గ్రంథం అన్యురాలైన రూతు మోయాబు దేశములో కోల్పోయెను తన సొత్తు నిరాధారమాయెను బంధువైన బోయజు తన చెంతకు చేర్చుకొని బంధువైన బోయజు తన చెంతకు చేర్చుకొని ఆధారమాయెను వెలుగునిచ్చెను ఆధారమాయెను వెలుగునిచ్చెను ఋతు గ్రంథం విమోచన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలిగించిన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలిగించిన గ్రంథం ఋతు గ్రంథం విమోచన గ్రంథం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా, షాలోమ్. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు కూడా తన వాక్య సమృద్ధి చేత మనను దర్శించునుగాక. ఆయన దర్శించు కాలాన్ని మనము గుర్తెరిగి దేవుని వాక్య ప్రకారము జీవించాలి. అందుచేతనే దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఛానల్స్ ప్రసారం చేస్తూ ఉన్నాయి. అందుచేతనే కొంత ఖర్చు పెట్టి దేవుని వాక్యాన్ని ఛానల్స్లో చెప్పేటట్టుగా అనేక మంది సేవకులను ప్రభువారు బలపరుస్తూ ఉన్నారు. వారందరిని బట్టి ప్రభువుకు మనము స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. దేవుని వాక్యం ఇంతమంది ఇండ్లలోనికి ఒకేసారి రావడం అనేది దేవుని యొక్క కృప. దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటున్నారు. వినడం మాత్రమే కాకుండా దేవుని వాక్య ప్రకారము జీవించే రీతిగా మీరు తీర్మానం చేసుకునేవాళ్ళని ప్రత్యేకముగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? ఎంసెట్లో బిడ్డలు ఏ ర్యాంక్స్లో పాస్ అయ్యారు? నా ప్రియ బిడ్డలారా, మీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దయచేసి ఆ బిడ్డల యొక్క యోగక్షేమాలు, వారు ఏమేమి చదువుతున్నారో, ఏ తరగతుల్లో వారు పాస్ అయ్యారో, ఇంజనీరింగ్ కోర్సుకు వెళ్ళారా, డాక్టర్ కోర్సుకు వెళ్ళారా, ఇంకా ఏవైనా కోర్సెస్కు వెళ్ళారా, 10th క్లాస్ బిడ్డలు ఏ కాలేజీలో జాయిన్ అయ్యారు, ఇటువంటి విషయాలన్నీ మేము తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటాం. ఎందుచేతనగా మీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేశాము. కాబట్టి ఎంతో పెద్ద ఫైల్స్లో ఇవన్నీ మేము పెట్టి ప్రతి శనివారము వాటన్నిటినీ క్రింద పరిచి వరుసగా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా 3 సార్లు ప్రార్థన చేస్తామని చెప్పాను. ప్రతి శనివారము ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తాం. యేసు అనుచరుల పరిచర్య ప్రార్థనకు అంకితమైన పరిచర్య. ఈ ప్రార్థనా పరిచర్య ద్వారానే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన
మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ కృపాసనాన్ని సమీపిస్తూ ఉన్నాం. మీరు మాకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యత కొరకై వందనాలు, స్తోత్రాలు. మీ కృపా వాక్యము అనేక మంది సేవకుల ద్వారా ప్రతిరోజు ఎన్నో గంటలు మీ వాక్యాన్ని వినిపింప చేయడానికి మీరు ఇష్టపడినందుకై వందనాలు, స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని ఒక చెవిని విని ఇంకొక చెవిని విడిచిపెట్టే వారంగా కాకుండా దేవుని వాక్య ప్రకారము జీవించే అనుభవాలు దయచేయమని అడుగుతున్నాం. మా ప్రియ యవన బిడ్డలు ఒక క్లాసు నుంచి ఇంకా అధికమైన క్లాసుకు వెళ్ళారు నాయనా. ముఖ్యంగా యవన బిడ్డలు ఇంజనీరింగ్లో, మెడిసిన్లో, ఇంకా ఆయా కోర్సుల్లో జాయిన్ అయి ఉండి ఉంటారు. కొంతమంది ఈ కోర్సుల్లో పాస్ అయి ఉంటారు. ఇంజనీరింగ్లో, మెడిసిన్లో, ఆయా కోర్సుల్లో పాస్ అయి ఉంటారు. వారికి ఉద్యోగాలు కావాలి, వారికి వివాహాలు కావాలి. అయినా ఒక ఉద్యోగాన్ని దయచేయండి, సరైన భాగస్వామిని అనుగ్రహించండి. వృద్ధాప్యంలో ఉన్న మా ప్రియ బిడ్డలను మీరు ఆదరించండి, ధైర్యపరచండి. డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్, ఆర్థరైటిస్, థైరాయిడ్, ఇంకా అనేకములైన అనారోగ్యాలతో బాధపడుతున్నారు నాయనా. ఈ రాత్రి వారిని మీ కృపాసనము దగ్గర తీసుకుని వస్తున్నాం. విధవరాండ్రైన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. భార్యలను పోగొట్టుకున్న ప్రియ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. అనాథులైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అనాథులైన బిడ్డలను పోషిస్తున్న హాస్టల్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీ సహాయాన్ని అనుగ్రహించండి. సంఘాలను దీవించండి. సంఘాలలో ఐకమత్యమును అనుగ్రహించండి. మహిమ పొందండి. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి ఉన్నతమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. గత పాఠంలో రూతు గ్రంథం 3వ అధ్యాయాన్ని నేను ప్రారంభించాను. అతేనా నయోమి తన యొక్క కోడలైన రూతును చూచి నా కుమారి అని అంటుంది. రూతు యొక్క ప్రవర్తన నయోమి బాగా అర్థం చేసుకుంది. నయోమికి కూతుర్లు లేరు. ఆ కూతుర్లు లేని లోటు రూతు తీరుస్తూ వస్తోంది. ఇక ఆ ప్రేమ కలిగిన కోడలైన రూతును చూచి నా కుమారి అని సంబోధిస్తుంది. ఎంత మంచి కోడలు రూతు. అత్తకు కుమారిగా జీవించే ఆ ఎక్స్పీరియన్స్, అనుభవాన్ని అత్తకు ఇచ్చింది. నా ప్రియ యవన బిడ్డలారా, మీకు వివాహమైతే మీ భర్త ఇంటిలోని భర్త తల్లిని, తండ్రిని మీరు ఆ రీతిగా ప్రేమించాలి. మీరు కోడలుగా కాదు, మీరు కుమార్తెగా ఆ ఇంటికి వెళ్ళారు అనే భావన వారి హృదయాలలో కలిగించాలి అని ప్రత్యేకంగా ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను. ఎందుకు ఈ దిక్కుమాలింది దొరికింది అన్నట్టుగా మీరు జీవించకూడదు. అదే సమయంలో నేను పెద్దవారైన నా ప్రియ చిరండ్రకు నేను చెప్పేది ఏమిటనగా, మీ ఇంటికి ఒక కోడలు వచ్చింది. మీ ఇంటి వాతావరణ పరిస్థితులు ఆ బిడ్డకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఆమెను ప్రేమించి రాబట్టుకోవాలి, కానీ కోడలను దూరపరుచుకోకూడదు. నీ కూతురు కూడా కోడలవుతుంది. కాబట్టి ఆ కోడలను తన యొక్క అత్తమామలు ఏ రీతిగా చూడాలని మీరు ఆశిస్తారో, మీ ఇంటికి వచ్చిన కోడలను కూడా ఆ రీతిగా చూడాలి అని ప్రత్యేకముగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నయోమి రూతమ్మతో మాట్లాడుతుంది. నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీకు విశ్రాంతిని చూడాలి అని అంటుంది. ఇంకొక రీతిగా చెప్పాల్సి వస్తే, నీకు మోయాబు దేశంలో విశ్రాంతి లేదు. ఎందుచేతనగా అనారోగ్యస్తుడు, వ్యాధిగ్రస్తుడైన నా కుమారుని నువ్వు పెళ్లి చేసుకున్నావు. వాడితో 10 సంవత్సరాలు నీవు ఏగిపోయావు.
నీకు క్షేమం లేదు. ఇక్కడికి ముసల్దానైన నాతో వచ్చావు. బెత్లెహేములో కూడా నీకు క్షేమం లేదు, విశ్రాంతి లేదు. అవిశ్రాంతంగా నీవు ఆ పొలానికి వెళ్ళి పరిగెరుకుని నన్ను పోషిస్తూ వస్తున్నావు. నీవు కోడలువు కాదు, నా కుమారి. కాబట్టి నీకు వివాహం చేయాలి అని అంటూ ఉంది. అప్పుడు ఆ పరిస్థితుల్లో ఆమె ఏమి చెబుతుందో మనం చదువుదాం. 3వ అధ్యాయము 2వ వచనం. ఎవని పనిగత్తుల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమన ఎవలు తూర్పార పట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. ఇదే భావాన్ని రూతు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనం చదివాం. 2వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశం వాడై ఉండెను. అతని పేరు బోయజు. ఈ బోయజును గూర్చి రూతుకు ఈమె చెబుతూ ఉంది. రూతు కూడా బోయజు గూర్చి తెలుసు. బోయజు మంచివాడని, పేదవారిని కనికరిస్తాడని తెలుసు. కానీ ఈ రూతమ్మకు బోయజుకున్న సంబంధం రూతుకు తెలియదు. ఏదో ఆస్తిపరుడు, మంచివాడు. అతని యొక్క పొలంలోనికి వెళ్ళి పరిగే ఏరుకోవడం మాత్రమే కాకుండా ఇంకా అతడు చాలా ప్రేమగా చూస్తూ ఉన్నాడు. పనివారిని కూడా ప్రేమగా చూడమని చెప్పాడు అని మంచి అభిప్రాయం రూతమ్మకు బోయజు పట్ల ఉంది. ఇప్పుడు ఏమంటుంది? నీవు ఎవని పనికత్తుల యొద్ద నీవు ఉంటువో ఆ బోయజు మనకు బంధువుడు. అతడు ఆస్తిపరుడు మాత్రమే కాదు, అతడు పొలము యజమాని మాత్రమే కాదు. అమ్మా రుతమా, అతడు మనకు సమీప బంధువుడు. ఆ బంధువుని యొక్క పొలములో నీవు పని చేస్తున్నావు అని నీవు గ్రహించాలి. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార బట్టింప ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార బట్టింపబోచున్నాడు. కాబట్టి నీవు ఏమి చేయాలో నేను చెబుతాను అని ఆమె 3వ వచనంలో చెబుతూ ఉంది. ఇంతకాలము ఈ బంధుత్వం యొక్క హక్కును ఆమెకు తెలియపరచలేదు. ఎవరు? నయోమి. రూతుకు విశ్రాంతి అవసరం. ప్రియులారా, మన యొక్క జీవితాల్లో కూడా మనకు విశ్రాంతి అవసరం. శరీర విశ్రాంతి, మనసుకు విశ్రాంతి, ఆత్మకు విశ్రాంతి. దయచేసి గమనించాలి. కొంతమంది ఏదో సంపాదించాలి అని చెప్పి 24 గంటల్లో చాలా గంటలు పని చేస్తూ ఉంటారు. ఎక్కువ కాలం బ్రతకవలసిన వారు శరీరాలు అలసిపోయి ఒకవేళ ఎక్కువ కాలం బ్రతికినా కూడా అనారోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంది. నా ప్రియ బిడ్డలారా, మీ శరీరాలకు విశ్రాంతి అవసరం. మీ శరీరాలను కాపాడుకోండి. మన శరీరాలు దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానాలు. ఈ స్థాయిని గమనించి మీరు జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రతి విశ్వాస యొక్క జీవితం ద్వారా ఇతరులకు విశ్రాంతి కలగాలి. ఫిలోమాను గూర్చి రాసిన మాట ఏమిటనగా, ఫిలోమాను జీవితం ద్వారా అనేక మంది విశ్రాంతిని పొందారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా ఉంది. బైబిల్ వారు క్విక్గా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. ఇందుచేత మేము ఆదరించబడితిమి, అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన
విశ్రాంతి పొందినందున అండలైందా అతడు సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. కాబట్టి మనలను బట్టి ఇతరులు ఆదరణ పొందవాలని నేను హెచ్చరిస్తున్నాను. కొంతమంది ఎల్లప్పుడూ ఇతరులను డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. మనం ఇతరులకు ఆదరణగా ప్రోత్సాహంగా ఉండాలి. పరమగీతము 1వ అధ్యాయంలో ఎండలో ద్రాక్ష తోట కాచిన ఆ ప్రియురాలు, ఆ సులమితీరాలు ఎండ దెబ్బ తగిలింది, నల్లగా అయ్యింది. కానీ ప్రియులరా, 2వ అధ్యాయంలో జల్దరు వృక్షపు నీడలో ఆమె విశ్రాంతి పొందింది. ఆ జల్దరు వృక్షపు నీడ యేసు ప్రభువారు. యేసు ప్రభువారి నీడలో మనకు విశ్రాంతి దొరుకుతుంది, రెస్ట్ దొరుకుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ జల్దరు వృక్షపు నీడ దగ్గరకు మనం వెళ్ళడం నేర్చుకోవాలని ప్రభు పేరిట నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఆ యొక్క జల్దరు వృక్షమైన యేసు ప్రభువారే మనకు విశ్రాంతిని ఇస్తాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రూతుకు మోయాబు దేశంలో తల్లిదండ్రుల వలన విశ్రాంతి లేదు, భర్త మూలంగా విశ్రాంతి లేదు, అత్తమామల ఇంటికి వెళ్ళిన విశ్రాంతి లేదు. ఆమె బెత్లెహేం వచ్చింది, బెత్లెహేంలో కూడా ఆమెకు విశ్రాంతి లేదు. ఇప్పుడు నయోమి రూతుకు విశ్రాంతి చూడాలి. రూతు గ్రంథం అదే 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. అక్కడ చూసినట్లయితే రీతిగా ఉంది. ఆమె నేను కోయు వారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకున్నట్టుకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని అతడు చెప్పాడు. ఆ పెద్ద పనివాడు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇది ఆమె శరీరానికి విశ్రాంతి. ఆమె కొంతసేపు కూర్చుంది అని అంటే శారీరక విశ్రాంతి. కానీ 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాము కదూ. ఇందులో ఆమె జీవితానికే విశ్రాంతి కావాలి. అంటే విశ్రాంతి అంటే నేను సింపుల్ టర్మ్స్లో చెప్పాల్సి వస్తే ఆమెకు ఇప్పుడు వివాహం కావాలి. ఆమె యవనస్తురాలు, భర్త చనిపోయాడు. ఆమె పెండ్లి చేసుకున్న తప్పు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఆ విశ్రాంతి ఎలా దొరుకుతుందో ఈ యొక్క నయోమి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఏమిటి అనగా, బోయజు ద్వారానే ఈ యొక్క యవనస్తురాలైన రూతుకు విశ్రాంతి దొరుకుతుంది అని ఆమె ఆలోచిస్తుంది. ప్రియులరా, మనకు కూడా విశ్రాంతినిచ్చేవాడు పరమ బోయజు యేసు ప్రభువారు. యేసు ప్రభువారి దగ్గరికి వెళితే మనకు సంపూర్ణమైన నెమ్మది, విశ్రాంతి కలుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే యేసు ప్రభువారే చెప్పారు, ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులరా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. ఆయన అందరినీ చేతులు చాపి విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేస్తూ పిలుస్తున్నాడు. ఈ యొక్క ఆహ్వానానికి నీ యొక్క స్పందన ఏ రీతిగా ఉంటుందో ఆ స్పందన మీద నీ విశ్రాంతి ఆధారపడి ఉంటుంది. ఆ ప్రియ ప్రభు 2 చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉండగా ఆ ప్రియ ప్రభు యొక్క బాహువుల్లోనికి రమ్మని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అరణ్య యాత్రలో కూడా మోషే యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట రాయబడి ఉంది. నిర్గమాకాండం 33వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడి ఉంది. బైబిల్ వారు క్విక్గా నాతో చూడండి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుమో, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో
వచ్చడం వల్లనే కదా. కాబట్టి ఈ అరణ్య యాత్రలో దేవుని యొక్క సహవాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు. మనకు విశ్రాంతి ఆ ప్రియ ప్రభువే, మనకు విశ్రాంతి ఆ ప్రియ యేసయ్యే. పిల్లరా, ఇది భూలోక జీవిత యాత్రలో ఈ విశ్రాంతి. రూతుకు విశ్రాంతి నయోమి ద్వారా మనం గ్రహించింది ఏమిటి అనగా బోయేసు. అరణ్య యాత్రలో మోషే ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రజలకు విశ్రాంతి దయచేయమని. ఇది కొద్ది కాలమే ఈ విశ్రాంతి, కానీ ఒక మాట చెప్తున్నాను, మనకు శాశ్వతమైన విశ్రాంతి కలుగుతుంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, శాశ్వతమైన విశ్రాంతి. నా ప్రియులరా, శాశ్వతమైన విశ్రాంతి కావాలి అని అంటే ఈ రాత్రి నువ్వు రక్షింపబడ్డావో లేదో ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. నువ్వు రక్షింపబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ నీ యొక్క జీవితాన్ని చాలించిన తదుపరి కూడా నీకు నిత్య విశ్రాంతి ఆ ప్రభు సన్నిధిలో దొరుకుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం, ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు అని వ్రాయమని పరలోకమందు ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, గమనించండి, వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. కాబట్టి శాశ్వతమైన విశ్రాంతి ఆ ప్రియ ప్రభు మనకిస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, 3-4 వచనాలు చదువుతున్నాను. నయోమి రూతమ్మతో మాట్లాడుతుంది. అమ్మా రూతమా, నీవు స్నానము చేసి నెంబర్ 1 తైలము రాచుకొని, నెంబర్ 2 నీ బట్టలు కట్టుకొని, నెంబర్ 3 ఆ కళ్ళమునకు వెళ్ళము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగైండుమో. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకోవాలి. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో చెప్పాను. రూతు తమకు సమీప బంధువుడైన బోయజును ఏ రీతిగా కలుసుకోవాలో అనేది అత్తయ్య అయిన నయోమి రూతమ్మతో చెప్తుంది. నెంబర్ 1 ఆమె స్నానం చేయాలి. నెంబర్ 2 తైలము రాసుకోవాలి. నెంబర్ 3 బట్టలు మార్చుకోవాలి, బట్టలు కట్టుకోవాలి. నెంబర్ 4 ఆ కళ్ళానికి నేను వెళ్ళాలి. వీటిని నేను కొద్దిగా వివరిస్తున్నాను. రూతు స్నానం చేయాలి అనగా ఆమె ఇంతవరకు ఆ పొలాల్లో పనిచేసుకుంటూ వస్తుంది. స్నానం చేయడం అనేది శుభ్రతకు సూచన. శుచిగా ఉండడానికి మనం స్నానం చేస్తాం. స్నానం కూడా శారీరక ఆరోగ్యానికి అది చాలా ఉపయోగపడుతుంది. అదే రీతిగా మనము కూడా పరమ బోయజును కలుసుకోవాలి అని అంటే వాక్యమనే ఉదక స్నానము చేత మనము సిద్ధపడాలి. దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో ఈ రీతిగా ఉంది, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకున్న వల్లని, అండర్లైన్ దిస్, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మనను పరిశుద్ధ పరచుటకై వాక్యము చేత మనము స్నానము చేయబడాలి. నా ప్రియులరా, మన యొక్క జీవితాలలో మన పానం, మన ఆహారం ఆ ప్రియ ప్రభువే అనే సత్యాన్ని గమనించాలి అని
నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏమంటుంది? అమ్మ నీవు స్నానం చేయాలి. రెండవది తైలము రాసుకోవాలి. అంటే నూనె రాసుకోవాలి. నూనె పైకి రాసుకుంటాం, లోపట రాసుకోం కదా. ఈ బయట రాసుకుంటాము అనేది ఏమిటి అనగా ఆమె నూనె చేత అభిషేకం పొందాలి. సాధారణంగా తైలాభిషేకం అని ఈ మధ్యలో చాలా విరివిగా వాడుతున్నారు. దాని యొక్క అర్థం ఈ తైలాభిషేకం చేసేవారికి, తైలాభిషేకం పొందుతున్న వారికి ఎంతవరకు తెలుసో నాకైతే తెలియదు. ఒకడు వచ్చాడు ఆ స్టేజ్ మీదకి, అతనికి అభిషేకం చేయాలి, యవనస్తుడు. ఈయన అడుగుతున్నాడు, తైలాభిషేకం పొందే యవనస్తుని అడుగుతున్నాడు, రే నువ్వు మారు మనసు పొందవా అని. నేను మారు మనసు పొందలేదు అంటున్నాడు. నువ్వు మారు మనసు పొందకపోయినా పర్వాలేదు, నీ మీద నూనె వేస్తాను రా అని చెప్పి ఆయన మీద నూనె వేశాడు. అది తైలాభిషేకమా? అభిషేకం పొందాలి అని అంటే ముందు ఆ వ్యక్తి రక్షింపబడాలి. రక్షింపబడిన తరువాత అభిషేకం. ఈ అభిషేకం ఏ రీతిగా జరగాలో వచ్చే పాఠంలో నేను చెబుతాను. నా ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినాలి, మనము తినాలి. తినాలని చెప్పి ఏదో అది ఇది తినకూడదు. తింటేనే ఈ రోగాలు వచ్చాయి. జాగ్రత్తగా తినాలి, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. ముగింపులో ఇంతవరకు సహాయపడిన నా ప్రియ బిడ్డలందరికీ నా ప్రియ ఆశీస్సులు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ కార్యక్రమం సమాధాన సమయం కార్యక్రమం భక్సింగ్ మాట్లాడుతున్నాడు. ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలి అని అంటే సహాయపడండి. దయచేసి మీకు ఎంత తోస్తే అంత సహాయపడండి. బిడ్డల రిజల్ట్స్ కొరకే మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. బిడ్డలు పాస్ అయినందుకు నేను ఏమని చెప్పడం లేదు, ఫెయిల్ అయినా కూడా ఇవ్వాలి. ఈ అనుభవంలోనికి రావాలని నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.